गुणियन समुद्र सगळे जंतून जय सेवा जय गुणवाना जय फिरसा पेन नेंडू నేను ఉట్నోడు స్టూడెంట్ కాక్సిరమంట బారితెకే మా ఛానల్ కొన్ సంది ఛానల్ కు మంతం ఆ ఛానల్ కొన్ సబ్స్క్రైబ్ కిమ్ టు లైక్ కిమ్ టు షేర్ కిమ్ టు కామెంట్ సిమ్ టు పకడలే ఉన్నది ఇన్వల్ దాంత మా యూట్యూబ్ ఛానల్ అని బెంకి నేడు खूप चोकोटना विचार मावा ఇది నాటే షూటింగ్ కిల్ని వాతట్ ఇది దాదన రోన్ వాటే बते बतली तेके गुड न्यूज महात्मा गांधी तातन बैंक के सूडतोर माइनल बैंक के वोर मन्ने के ये 25 साल नोर मत्तोर कांडी मत्तोर एंगेज नोर मत्तोर नेंड वो मुन्ने बैंक मोटू उच्ची वोनं केंचर मंतम आणि मागून 3 लाख सर म्हणता की भाचकोट विचार लाख सर म्हणता ते तांसाठी बँकी और इनके पाटा केंज सीतोर बट इनके केंज के इनके वो ना विचार बतल के गांधी तातन गिरे सूडतोन अस्के की वाते वासी मत और आदिलाबाद इंदिरित तोर अदिन साडी खूप खूप लाईक केम टू शेअर केम टू आतर माइंड फुटना ही रीती की खूप आचोर ताकत म्हणता माकून वायू आचोर अदिन साठी ताता वेहांतोर अदिन साठी तातन फरक कैमरा फोकस सी आई कुछ तुम बात करना ये बीड़ी पीड़ी चंद में थमरे बता रहा है बता वेडिल में ताकन हां बता बोलो पड़ो चलो बता తాత గాంధీజీ టైంలో ఏ వయసులో ఉండే నేను बोलना 20 సంవత్సరాల గాంధీని చూసినావా గాంధీజీని ఏడ చూసినావు ఆదిలాబాద్కి వచ్చిన ఇక మా కూడా తెలియదు ఆదిలాబాద్ ఆయనకు తెలుగు రాదు ఇంకా మంత్రులు ఉన్నారు ఇద్దరు ఈయన భాషతో చెప్తా ఈయన తెలుగుతో చెప్పు మనకు ఆయనకు హిందీ వస్తుండే హిందీ తెలుగు రాదు ఆయన కొంచెం ఎట్టుకొచ్చు ఇది ముక్కు ఇట్లా నేరు టోపీ పెట్టుకుని ఉండే నైరైతే ఈ పోషంపేట ప్రాజెక్టు కట్టినప్పుడు చచ్చిపోయింది మరి మొన్న చచ్చిపోయా నాకు గుర్తులేదు ఇప్పుడు పోషంపేట ముక్కు పోసేటప్పుడు నైరు సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ మన నైరు సర్దార్ కాదు చచ్చిపోయినప్పుడు ఈ రోడ్డు పడ్డది ఆసిఫాబాద్ రోడ్డు పడ్డది అప్పుడు కుకిలింగు లేవు గాడిదలతో మన్ను పోసాడు గాడిదలు నింపుకుంటూ ఒక్కొక్కరికి 9 గాడిదలు తీసుకపోకుండా పోయాడు మనుషులు తమ్ముడే ఇప్పుడు ఈ ప్రాజెక్టు కట్టినప్పుడు కడపటి కాలువలు మొత్తం వచ్చారు వీళ్ళు వాళ్ళు 6-7 ఫీట్లు ఒక్కొక్కటి గాంధీజీ వచ్చిన విషయం మాకు కూడా తెలియదు నువ్వు చెప్పేవాళ్ళు తెలియదు గాంధీ మన స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు అందరు చచ్చిపోయిళ్ళు మన కింద ఊడిపోయిళ్ళు ఇక ఉన్నోళ్ళు అన్నా కానీ వాళ్ళు మనం కూడి బతకాలి అంటే వాళ్ళు కప్పలు తిరగంటే కప్పలు ఎట్లా వచ్చిందో తప్పకూర వచ్చిండు అప్పుడే వీళ్ళు కథం కావాలంటే 15 రోజులు ముద్దతో 15 రోజులలో ఏడున్నది అప్పుడే అట్లా ఆర్డర్ తెచ్చిండు 12 మీటింగులకు ఒక్కట పరి హాజరు కావాలన్నాడు నిజాం సరావు 12 మీటింగులకు 10 కొట్టంగా రావాలా ఈడ చూస్తే ఆడ ఉంటే నీకు రాజ్యం విడిచిపెడితేనే వాడు రాజ్యం పెట్టాడు బరాబరి గాంధీ ఈడ 10 కొట్టగా నచ్చిండు ఆడ 10 కొట్టగా నచ్చిండు నిర్మల్లో 10 కొట్టగా నచ్చిండు ఆదిలాబాద్ 10 కొట్టగా నచ్చిండు అప్పుడు సంతకం పెట్టి అప్పుడు ఇడిచిపెట్టి నైజాం అప్పుడైనా మనం పాట పాడుకుంటే మనిషికి ఒక తుపాయికి మాకు మనిషికి ఒక తుపాయికి ఓడు కానీ కేసుడే దెబ్బ నీకు కూడా ఉండేనా నీకు కూడా మనిషికి ఒకటి ఇప్పుడు ఇప్పుడు అన్ని అయినాక స్వాతంత్రం వచ్చినప్పుడు అన్ని గుంజకపోయింది అంటే స్వాతంత్రం రాకముందు అంటే ఉండే 3, 4, 5, 6 అందరికి నువ్వు వరుసకో పెద్ద మనుషులు మీ రక్షణ కోసం
చేనులు ఉన్న వాళ్ళకు అందరికి అందరు మరి పెద్ద పెద్ద పటేళ్ళు ఉంటారు కదా గొండ పటేళ్ళు వాళ్ళకు బాగా లైసెన్స్ కళ్ళు వేసుకొని వెళ్ళిపోతుండ్రు వాళ్ళకు అప్పుడు ఆ జమాన్లో మనలో గోస ఉంచుకుంటారు గంటే తిరాయి అడిగి పోతే మేకలు గడ్డి పెట్టలేదు చూడు వాళ్ళు మనం గడ్డి పోతే గడ్డి సీటి అవునా అది అది పన్ను 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 అని తీసుకుంటుండ్రు వాళ్ళు గొడ్లు పోతే గొడ్లను కూడా గడ్డి పెట్టలేదు చూడే ఎట్లా ఉండే అప్పటి జమాన్